పండగ బిజీలో ఉండి షాపింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఏ రోజైతే స్టార్ట్ అయిపోతున్నామో ఈవినింగ్ ట్రైన్ అంటే మార్నింగ్ అంతా కొంచెం టైం ఉందని చెప్పి ఇలాంటి ఆటో అండ్ టోటోస్ మా దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో, మార్నింగ్ ఖాళీగా ఉన్నామని చెప్పి మాకు దగ్గరలోని స్టైల్ బజార్ అనే షాపింగ్ మాల్ బావుంటుంది అని చెప్పారని చెప్పి విజిట్ చేద్దామని చెప్పి అందరం వెళ్ళాము. అక్కడ కలెక్షన్ అయితే ఓకే. ఓకే అనిపిచ్చింది. పర్వాలేదు బానే ఉన్నాయి. కొన్ని డ్రెసెస్‌కైతే అసలు చాలా ఎక్కువ ప్రైజే ఉన్నది. అంత ప్రైస్ గూడా పెట్టచ్చో, పెట్టకూడదో గూడా అనిపిచ్చింది. అలా ఉంది. అక్కడైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బావున్నాయి. మేమైతే ఎలా ఉంటాము అంటే, ఏ ఊరు వెళ్తే అక్కడ నుండి ఏదో ఒక డ్రెస్ అన్నది గుర్తుగా కొనుక్కుంటాము. వేసుకున్న ప్రతిసారి ఇక్కడ కొనుక్కున్నాం కదా అని చెప్పి గుర్తొస్తుంది కాబట్టి చాలా డ్రెస్ పీసెస్ అయితే తీసుకున్నాము. మీలో ఎవరైనా స్టైల్ బజార్‌లో షాపింగ్ చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ఆఫర్ ఉన్నది. మీరు 2000 బిల్ చేస్తే ఇంకొక 2000 పే చేసి ఈ ట్రాలీ తీసుకోవచ్చు అన్నారు. దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది గానీ క్వాలిటీ అయితే అస్సలు బాలేదు. బయటైతే మెన్షన్ చేశారు. ఇంత షాపింగ్ చేస్తే మీకు ఈ గిఫ్ట్ ఇస్తాము అని చెప్పి. సో, మేము చేసే షాపింగ్‌కి గిఫ్ట్స్ అడిగితే ఇప్పుడు స్టాక్ లేదు. మేము స్టార్టింగ్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసేటప్పుడే పెట్టాము అని చెప్పి మాతోని వాదించారనమాట. సో, మీలో ఎవరైనా ఇందులో షాపింగ్ చేసి గిఫ్ట్స్ తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులో షాపింగ్ చేసేసుకొని బయటికొచ్చేసిన తర్వాత ఆ పక్కనే మ్యాక్స్ ఉందనమాట. మ్యాక్స్‌లో గూడా కలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము. మ్యాక్స్‌లో అయితే కాస్ట్ అయితే చాలా హెవీగా అనిపిస్తాయి. డ్రెస్ చూస్తే చాలా సింపుల్‌గానే ఉంటుంది గానీ, కాస్ట్ అయితే చాలా హెవీగానే అనిపిస్తుంది. ఏమో మెటీరియల్ క్వాలిటీ బట్టి కాస్ట్ పెడతారేమో గానీ, చాలా హెవీ కాస్ట్ అనిపిచ్చిందనమాట. ఏదో తీసుకుందామని వెళ్ళి ఏవో తీసుకున్నాము. మీకెలా అనిపిచ్చింది? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్